హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి. మా ఇంటి తోటకు వెల్కమ్ అండి. ఈ 5వ రోజు ఎలా జరుపుకుంటున్నామో చూద్దాం పదండి. మనము వినాయకునికి రోజు రోజు పూజ జరుపుతూ ఉంటే ఆయన అందం రెట్టింపు అవుతుంది. ఈరోజు మా అమ్మాయితోటే పూజలను చేయిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియన్ కల్చర్ ఎట్లా అనేది తెలియాలి కదా పిల్లలకు. అట్లని అమ్మాయితోటే చేతితోటే చేయిస్తున్నా ఈరోజు అన్ని పూజలు. ఈరోజు పూజకు నేను ఒక్కదాన్నే అనుకున్నా. అసలు అది అనుకోకుండా చాలామంది వచ్చిండ్రు ఈరోజు పూజకు. చాలామంది వచ్చిండ్రు, చాలామంది చేయించు. ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ ఇష్టమైన పండుగ వినాయక చవితి. నాకైతే హ్యాపీ అనిపించేది ఏంటి అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కాలనీలోకి వెళ్ళి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కలవకుండా ఎవరు బిజీలా వాళ్ళు ఉంటారు, ఎప్పుడు కలుసుకోమేం లేదు. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు మాత్రం ఎన్ని పళ్ళున్నా క్యాన్సిల్ చేసుకొని కంపల్సరీ ఈ 9 రోజులు మాత్రం నా ఫ్రెండ్స్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతారు నా పూజకు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. చుట్టాలు ఎవరైనా కానీ అందరూ ఈ వినాయక చవితికి మాత్రం అందరు గ్యాదర్ అవుతారు మా ఇక్కడ. నేను ఒకరోజు పూజ, నెక్స్ట్ నిమజ్జనమే చూపించుదాం అనుకున్నా. కానీ ఈ 7 days పూజలు చూపించకపోతే నా మనసు అసలు ఒప్పుకుంటలేదు. అసలు నేను ఈ 7 days పూజలు చూపించాలనుకున్నాను. ఎందుకంటే పూజలు అంతా చాలా బాగా జరిగినాయి. కానీ ఇక ఇంట్లో వినాయకుడు అంటే ఎంత బిజీ ఉంటుందో ఇక వీడియో తీయలేకపోయినా. ఈ 7 days ఇంత మంచిగా పూజలు జరుగుతున్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలి కదా. అందుకని ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా. ఈ జనరేషన్ పిల్లలు ఏందో ఏమో, మా అమ్మాయి చూడడానికి కొబ్బరికాయ కొట్టడానికి ఎంత కష్టపడుతుందో. ఈ జనరేషన్ పిల్లలు కొబ్బరికాయ కొట్టడానికి ఇంత దండలాడితే రేపు మళ్ళీ అలాగ పూజలు చేయాలంటే కష్టమే వీళ్ళతోటి. ఈరోజు గణేషునికి ఇష్టమైన పలహారాలు వచ్చినాయి అన్నీ.
మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే. మా అబ్బాయి ఫ్రెండ్స్ మాత్రం ఫెస్టివల్ ఒక వారం రోజుల నుంచి అడవిడి పిల్లలది. ఇక వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు ఇంత అంత అడవిడి ఉంటుంది మా పిల్లలది. సందడి అంత సందడి ఉంటుంది వాళ్ళది. ఈ వారము వస్తామయ్యా నీకు ఆభరణాలు తెస్తామయ్యా. వస్తామయ్యా నీకు ఆభరణాలు తెస్తామయ్యా. వస్తాం వస్తాం వస్తామయ్యా నీ కొండకు మేము వస్తామయ్యా. వస్తాం వస్తాం వస్తామయ్యా నీ కొండకు మేము వస్తామయ్యా. వస్తామయ్యా నీకు అన్నదాతలు తెస్తామయ్యా. శుక్రవారము వస్తామయ్యా నీకు సుగంధాలు తెస్తామయ్యా. శుక్రవారము వస్తామయ్యా నీకు సుగంధాలు తెస్తామయ్యా. వస్తాం వస్తాం వస్తామయ్యా నీ కొండకు మేము వస్తామయ్యా. వస్తాం వస్తాం వస్తామయ్యా నీ కొండకు మేము వస్తామయ్యా. చంద్రమౌళి శంకర చంద్రశేఖర నందివాహన నాగభూషణ నీలకంఠ శూలధారి గౌరీ శంకర 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 పార్వతీ మహేశ్వర శంకర శంకర పార్వతీ మహేశ్వర. రోజు 2 గంటల భజన అయ్యింది. ఇక ప్రసాదాలని మా బుజ్జగన్న పొయ్యకు పెట్టి ఇక తర్వాత ఫైనల్గా ఇక మేము ప్రసాదాలు తింటున్నాం. ఇప్పుడు పూజ అయిపోయింది, మాకు ప్రసాదాలు అయిపోయినాయి. ఇక మేము కూర్చొని మా ప్లాన్స్ ఏంటంటే రేపు ఏం చేద్దాము, రేపు వినాయకునికి ఏమి స్పెషల్ చేద్దాము నైవేద్యము, మళ్ళీ రేపు ఏం భజననా,
లేకపోతే పిల్లలతోటి ఏమైనా ఆడిపిద్దామా, ఇలాంటివి అనమాట డిస్కషన్ మేము కూర్చొని అందరం చేస్తుంటాం ప్రతిరోజు అంతే అనమాట. రేపటి గురించి ఈరోజు డిస్కషన్ అనమాట రోజు మాకు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि వినాయకునికి 5th డే పూజ, ఈరోజు భజన అంతా చాలా బాగా అనిపించింది కదండి. సందడిగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మంచిగా జరిగింది పూజ మాత్రం. ఆ బుజ్జి గణపయ్యకు ఎన్ని ప్రసాదాలు, ఎంత హ్యాపీగా ఉందో మా బుజ్జి గణపయ్యకి. ఈరోజు చాలా ప్రసాదాలు ఈరోజు ఆయనకు. ఆ బుజ్జి గణపయ్య ఇక ఒక 2 days అయితే నిమజ్జనానికి వెళ్తాడు. ఈరోజు చాలామంది అయినాం అనమాట, ఒక 3-4 అయినాం ఈరోజు పూజకు. అందరము చాలా ప్రసాదాలు అందరు తెచ్చిండ్రు, చిన్నపిల్లలు చాలామంది వచ్చిండ్రు ఈరోజు. అందరు భజనలు. 5వ రోజుకు ఈ రోజుకు గణేష్ పూజ అయిపోయింది, ప్రసాదాలు అయిపోయినాయి. ఇక అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు. ఇంకా మేము మాత్రం రిలాక్స్గా కూసుకున్నాం వినాయకుని దగ్గర. ఇప్పుడైతేనే వినాయకుని దగ్గర నాకు ప్రశాంతత దొరుకుతుంది అనమాట. అందుకని మంచిగా అందరు పోయిన తర్వాత ఒక్కదాన్ని కూర్చుందాం వినాయకుని దగ్గర. వినాయకుని దగ్గర కొద్దిసేపు కూర్చుందామని. ఇక రేపు ఒక్కరోజు ఆగితే ఇక ఎల్లుండి తీసేస్తాము. ఇక ఎల్లుండి వీడియోలే కలుసుకోవాలి ఇక మనం అందరం. వల్ల ఈ పూజలు హడావిడిలు అన్నీ 4 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ వినాయకుని కూడా ఇక నిద్ర వస్తుండొచ్చు. ఇక నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి. అందరికీ బాయ్. మా గణేశుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకి ఉన్న గంట సింబల్ని కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుదాం. బాయ్.